అనగనగా ఒక ఊరిలో భుజంగరాయుడు అనే ఒక ధనికుడుండేవాడు. అతను మహాతుష్టుడు. ఆ గ్రామంలో పుల్లయ్య అనే రైతు కూడా నివసించేవాడు. పుల్లయ్యకు తండ్రి నుంచి 2 ఎకరాల భూమి సంక్రమిస్తుంది. పుల్లయ్య ఆ భూమిని సాగు చేసుకుంటూ ఒక చిన్న వ్యాపారం కూడా చేసుకోవాలనుకున్నాడు. కాని చేతిలో చిల్లికవ్వలేదు. అందుకోసం భుజంగరాయుడి వద్దకు వెళ్లి, భుజంగరాయుడి గారున్నారండి ఇంట్లో? ఎవరది వచ్చింది? వస్తున్నా, ఆగండి అని భుజంగరాయుడు ఇంటి లోపల నుండి బయటకు వచ్చి చూస్తాడు. ఏం పుల్లయ్య, ఇట్టా వచ్చావు? నా నుండి నీకేమైనా సహాయం కావాలా? చెప్పు. అయ్యా, మీకు తెలియందే ఉంది. నేను పొలం సాగు చేసుకుంటూ బతుకుతున్నాను. నాకు చిన్న వ్యాపారం చెయ్యాలి అని ఒక కల ఉంది. దానికోసం కొంత డబ్బు అవసరం ఉందయ్యా. అర్థమైంది. నువ్విక్కడికి వచ్చినప్పుడే ఆ విషయం అర్థమైంది నాకు. సర్లే, ఎంత కావాలి? ఎంత కావాలంటే అంత ఇస్తాను. కానీ నీ 2 ఎకరాల పొలాన్ని నాకు తాకట్టు పెట్టాలి. దానికి నీకు సమ్మతం అయితే చెప్పు. ఏదో పొలంతో పాటు వ్యాపారం చేసుకుందామని అక్కడికి వస్తే ఏకంగా అతని పొలాన్నే తాకట్టు పెట్టు అనేసరికి అవాక్కైన పుల్లయ్య, అయ్యా, నాకున్నది ఇది ఒక్కటే పొలం. ఇప్పుడు దీన్ని కూడా మీరు తాకట్టు పెట్టమనేసరికి నాకేం చెప్పాలో అర్థం కావట్లేదయ్యా. మరి వ్యాపారం చెయ్యాలంటే డబ్బు యాడ్ నుంచి వస్తుంది? రేపు ఆ వ్యాపారంలో వచ్చే లాభాలు ఎలాగూ నువ్వు నాకు ఇవ్వవు కదా. ఒకవేళ నీకు నష్టం వస్తే అప్పుడు నేను ఎక్కడి నుంచి డబ్బులు వసూలు చేయాలి? అంటే మరి నాకేదో ఒక నమ్మకం ఉండాలి కదయ్యా. సరేనయ్యా, మీ ఇష్టం. కానీ నా పొలాన్ని నాకు చెప్పకుండా ఎవరికి ఇవ్వద్దు. త్వరలోనే నేను దాన్ని విడిపించుకుంటానయ్యా. అలా పుల్లయ్య భూమిని తాకట్టు పెట్టుకుని భుజంగం అతనికి డబ్బిస్తాడు. పుల్లయ్య అనేక కష్టాలు పడి పొట్ట కట్టుకుని వ్యాపారం చేసి ఏదో విధంగా అతి త్వరలోనే ఆ భుజంగం అప్పులో సగం డబ్బు సంపాదించి ఆ డబ్బు తీసుకుని మళ్లీ భుజంగరాయుడి వద్దకు వెళతాడు. అయ్యా, ఇదిగోండి, నా దగ్గర 50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మిగిలినవి 1-2 నెలల్లో ఇస్తానయ్యా. కనీసం సగం అప్పైనా తీరుతుందని తెచ్చాను. పైగా నా దగ్గర ఉంటే ఖర్చయిపోతుంది. ఇలా అయితే వడ్డీ అయినా తగ్గుతుందని నా ఆశయ్యా. అయ్యో, అట్టా ఎట్టా కుదురుది? నేనెప్పుడు సగం బాకీ తీసుకున్నది లేదు. ఇస్తే మొత్తం బాకీ చెల్లించు, లేకపోతే మొత్తం డబ్బు నీ దగ్గరుంచి ఆ తర్వాత వచ్చి నా బాకీ తీర్చు అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు భుజంగం. దాంతో ఆ మాటలు విన్న పుల్లయ్య చేసేదేమీ లేక డబ్బును తిరిగి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఆ డబ్బు దాచిపెట్టి మిగతా డబ్బు కూడా పోగు చేయడానికి మరింతగా శ్రమ పడతాడు. ఒకనాడు పుల్లయ్య వ్యాపారం నిమిత్తం పొరుగురు వెళ్లున్న సమయంలో పుల్లయ్య ఇంటికి ఎవరో ఒక గురువు వస్తాడు. పుల్లయ్య భార్య ఆయనకు భోజనం పెడుతుంది. అది తిని ఆమెను ఆశీర్వదిస్తూ, నువ్వు చల్లని తల్లివి తల్లి. నీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ అతి త్వరలోనే తీరిపోతాయి అని అంటాడు. దాంతో అతను తమ కుటుంబానికి గల కష్టసుఖాలన్నీ తెలిసినట్టుగా మాట్లాడేసరికి, నిజమే స్వామి, మా కష్టాలన్నీ మీకు తెలుసు కనుక వాటి నుంచి బయటపడే మార్గం కూడా చూపించండి అని గురువును వేడుకుంటుంది ఆమె. అందుకు గురువు సమ్మతించి పుల్లయ్య భార్య కళ్లకు పట్టి కట్టి ఏదో మంత్రం చదువుతాడు. చాలాసేపయ్యాక ఆ పట్టి తీసి, ఈ పట్టి 40 రోజుల పాటు రాత్రుళ్లు కట్టుకుని పడుకుంటే భూమిలో ఉన్న ధనరాశులన్నీ నీకు కనిపిస్తాయి తల్లి అని చెప్పి గురువు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. తరువాత చాలా రోజులకు పుల్లయ్య భుజంగానికి ఇవ్వవలసిన మిగతా డబ్బు కూడా పోగుచేసి తాను ముందు దాచి ఉంచిన డబ్బు కోసం చూస్తే అది కనపడదు. సుజాత, ఇక్కడ నేను కొంత డబ్బు దాచిపెట్టాను కదా, ఆ భుజంగం గారు అప్పు తీర్చడానికి నువ్వేమైనా చూసావా అని భార్యనడుగుతాడు. దాంతో ఆమె నివ్వెరపోతుంది. అయ్యో, ఇంట్లో మీరు పెట్టిన సొమ్ము ఎలా పోయిందో నిజంగా నాకు తెలీదు. నేనా డబ్బు అసలు చూడనైనా లేదండి అని అంటుంది. దాంతో అసలు ఆ డబ్బు ఏమైందో వాళ్ళిద్దరికీ అర్థం కాదు. ఇక సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన భుజంగం పొండు మీద కారం చల్లినట్టుగా, ఏడు పుల్లయ్య, ఏటసలు మా వైపు రావడమే మానేశావు? ఇక వెంటనే బాకీ తీర్చేస్తే మంచిది. ఇప్పటికే నీ వడ్డీ నీ అసలుకు సమానం అవుతోంది. నువ్వు బాకీ తీర్చలేకపోతే చెప్పు, నీ పొలం అమ్మి నా బాకీ కింద జమ కట్టుకుంటాను అని చెప్పి భుజంగం అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. దాంతో అసలేం చెయ్యాలో అర్థం కాక పుల్లయ్య, అయ్యో అయ్యో అయ్యో, కష్టపడి ఇంతకాలం నేను కూడబట్టిన సొమ్మంతా పోయింది. ఇప్పుడు నేనింకా భుజంగం బాకీ ఎలా తీర్చగలను? నాకేం అర్థం కావట్లేదు. సరే, ఏదోలాగా వెళ్ళి ఆ భుజంగాన్ని మరికొంత సమయం ఇవ్వమని అడుగుతాను అని తన భార్య అయిన సుజాతకు చెప్పి భుజంగం ఇంటికి వెళ్లి అతనికి జరిగింది మొత్తం వివరిస్తాడు పుల్లయ్య. ఆ మాటలు విన్న భుజంగం నవ్వి, అలా అయితే ఓ పని చెయ్యి, మనం జోదం ఆడదాం. గెలిచావా నీ బాకీ తీరిపోతుంది.
ఓడిపోతే నీ పొలం నాకిచ్చేయాలి మరి. అంటాడు భుజంగం. అయితే ఏం చేయలేని స్థితిలో ఉన్న పుల్లయ్య దానికి సరేనంటాడు. అలా ఇద్దరూ జూదం ఆడతారు. పుల్లయ్య ఆటలో ఓడి తన బాకీ రద్దు కాకపోగా ఇంక చేసేదేమీ లేక పుల్లయ్య తన పొలాన్ని భుజంగానికి వదిలేసి బతుకుతెరువు చూసుకోవడానికి భార్యతో సహా వేరే ఊరు బయలుదేరతాడు. ఆ సమయంలో పుల్లయ్యకు భార్య, ఏమండి, మీకో విషయం చెప్పాలి. మీరు వ్యాపారం కోసం పక్క ఊరు వెళ్ళినప్పుడు నా వద్దకు ఒక గురువు వచ్చి నా కళ్లకు పట్టి కట్టి ప్రతి రాత్రి కట్టుకుంటే నిధి నిక్షేపాలు కనిపిస్తాయి అన్నాడండి. అవునా? మరి ఇంత జరిగితే ఇప్పటిదాకా నువ్వు ఆ సంగతి నాకెందుకు చెప్పలేదు? అంటే ఆ స్వామీజీనే మన ఇంట్లో దొంగతనం చేసుంటాడు. అయితే ఇదంతా ఆ భుజంగం చేసిన పని అయ్యుంటుంది. అయ్యో, నిజంగా నాకు తెలీదండి. అతనెవరో మహాపురుషుడు అనుకున్నాను. నా నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని నన్నింత మోసం చేస్తాడనుకోలేదు. నన్ను క్షమించండి. నువ్వేం చేస్తావులే, ఆ భుజంగానికి ఇదేం కొత్త కాదు. ఇలాంటి కుయుక్తులతో ఎంతో మంది రైతుల పొలాలు కాజేశాడు. ఇక మనం వెనక్కి వెళ్లి చేసేదేమీ కూడా లేదు. ఎందుకంటే అతని పని చేశాడు అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఆధారం లేదు అని అనుకుని అక్కడ్నుండి ఒక ఊరు చేరుకుంటారు ఆ భార్యాభర్తలు. ఆ ఊళ్ళోని ఒక షావుకారు వద్ద పుల్లయ్యకు పని దొరుకుతుంది. పుల్లయ్య పనిలో చేరిన కొద్ది రోజులకు షావుకారు తన పొలంలో బావి తవ్వించటం ప్రారంభిస్తాడు. అందుకు ఒక కూలీల జట్టును మాట్లాడుకుంటాడు. ఆ జట్టుకు పెద్ద సూరయ్య అనేవాడు. తవ్వకం జరిగే చోట పుల్లయ్య కూడా ఉండేవాడు. ఒకనాడు పని జరుగుతుండగా సూరయ్య తాను తవ్వటం అకస్మాత్తుగా మానేసి, ఇంక చాలు, ఈ రోజుకి ఇంతే పని, అందరూ ఇక్కడ నుండి బయలుదేరండి అని అందరితో సహా సూరయ్య కూడా వెళ్ళిపోతాడు. ఇదంతా పుల్లయ్య కనిపెడుతూనే ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే పుల్లయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. నేను ముందు నుండి అంతా గమనిస్తూనే ఉన్నాను. ఆ సూరయ్య పలుకి ఏదో కంగుమం తగిలింది. అది ఇతర కూలీలు గమనించలేదు కాని నేను గమనించాను. ఇక ఆ కారణం చేతనే ఆ సూరయ్య పని మానిపించి అందర్నీ ఇక్కడి నుంచి పంపించేశాడు. అంటే అక్కడ ఏదో ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి అని చీకటి పడగానే పుల్లయ్య భయంకరమైన వేషం వేసుకుని బావి తవ్వే స్థలానికి సమీపంలో ఉన్న ఒక చెట్టు చాటున దాక్కుంటాడు. కొంత రాత్రి గడిచిన మీదట పుల్లయ్య అనుమానించినట్టే సూరయ్య బావి తవ్వే చోటుకి వస్తాడు. అకస్మాత్తుగా పుల్లయ్య చెట్టు చాటు నుంచి బయటకు వస్తాడు. ఏదో భయంకరాకారం తన ఎదుటికి వచ్చేసరికి సూరయ్య భయంతో వణికిపోతాడు. నరుడా, నీవు నా ధనాన్ని తీసుకోవడానికి వచ్చావు. నాకు బలి ఇవ్వకుండా నువ్వు దాన్ని ముట్టుకోలేవు. వెళ్ళు, 3 గొర్రె పొట్టేళ్లను 3 కోళ్లను తీసుకురా, నాకు నైవేద్యం పెట్టు అంటాడు పుల్లయ్య. ఆ మాటలకు భయపడిన సూరయ్య, అలాగే స్వామి అంటూ అక్కడ్నుంచి పరిగెత్తుతాడు. సూరయ్య కనుమరుగు కాగానే పుల్లయ్య తన వేషం తీసేసి షావుకారింటికి వెళ్లి అతని పొలంలో జరిగిందంతా చెబుతాడు. సరే పద, అక్కడ మనం తవ్వి చూద్దాం అని వెంటనే అక్కడికి బయలుదేరి వెళతారు. అయితే ఆ సూరయ్య తవ్వుతూ పని నిలిపిన చోట పుల్లయ్య తవ్వేసరికి ఒక హుండీ బయటపడుతుంది. దాని నిండా వెండి, బంగారాలు, మణిమాణిక్యాలు ఉంటాయి. ఇద్దరూ కలిసి అతి కష్టం మీద ఆ హుండీను పైకి తీసి షావుకారింటికి చేరవేస్తారు. శభాష్ పుల్లయ్య, ఈ నిధి సంగతి నువ్వు నాకు చెప్పి చాలా మంచి పని చేశావు. ఇక నువ్వు చేసిన మేలుకు నీకు ఏం కావాలో కోరుకో. అయ్యా, మీ సొత్తు మీకు దక్కింది, అంతే చాలు నాకు. నా సొత్తు మా ఊరి భుజంగం కాజేశాడయ్యా అంటూ పుల్లయ్య తనకు జరిగిన అన్యాయమంతా షావుకారుకు చెబుతాడు. దాంతో షావుకారు కొంచెంసేపు ఆలోచించి, అయితే మీ భుజంగాన్ని అలా వదిలేస్తేలా? అతనిపై ప్రతీకారం తీర్చుకుని నీ సొమ్ము నువ్వు తీసుకోవాలయ్యా అని అంటాడు షావుకారు. అలా కొద్ది రోజులకు భుజంగం ఉండే వీధిలోకి ఒక షావుకారు కొత్తగా దిగి ఒక మేడ అద్దెకు తీసుకుంటాడు. ఒకనాడు ఆ షావుకారు నౌకరు ఒకడు భుజంగం వద్దకు వచ్చి 4 బంగారు నాణాలకు చిల్లరివ్వమని అడుగుతాడు. వాటిని చూడగానే భుజంగం కళ్ళు జిగేలుమంటాయి. ఇవెక్కడవయ్యా నీకు? మా షావుకారు విద్దరా, వారికి చిల్లర కావాలంట అంటాడు నౌకరు. తర్వాత వాడు భుజంగంతో రహస్యంగా, ఇలాంటివి మా యజమాని దగ్గర చాలా ఉన్నాయ్యా, అయినా చిల్లరడిగితే ఇలా ప్రశ్నలేస్తారేంటి? ఉంటే ఇవ్వండి, లేకపోతే వేరే చోటుకి వెళ్తాను. అంతా విన్న భుజంగానికి ఆ ధనికునితో స్నేహం చేయాలనే బుద్ధి పుడుతుంది. ఎలా అయినా ధనికుడితో స్నేహం చెయ్యాలి. ఈ ధనం ఇప్పటిది కాదు, ఇది అతని పూర్వీకుల నుండి అతనికి వచ్చి ఉంటుంది అని మనసులో అనుకుని పైకి మాత్రం, సర్లే, నేనే స్వయంగా వచ్చి చిల్లరిస్తాను, పద, నీతో నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు
అలా ఆ భుజంగం ఆ ధనికుడితో స్నేహపూర్వకంగా మెలిగి ఆరాలు తీయటం మొదలు పెడతాడు. ఇది పరమరహస్యమండి. మా తండ్రి రాజాస్థాన శిల్పి. ఆయన రాజుగారి ధనాగారానికి ఒక రహస్య ద్వారం తెలుసుకుని నాకు చెప్పాడు. ఆ ధనం కొంత సంగ్రహించి నేను ఇక్కడికొచ్చాను అని అంటాడు ఆ ధనికుడు భుజంగంతో. సరే అయితే మరి మీరు అక్కడే ఎందుకు ఉండలేదు? అని భుజంగం అడుగుతాడు. అక్కడే ఉంటే నాకు మళ్లీ మళ్లీ ధనాగారం నుండి ధనం తీసుకురావాలనే దుర్బుద్ధి కలగొచ్చు. దురాశ దుఃఖానికి చేటు. నేను ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడొచ్చు కూడా. ఈ తెచ్చిన డబ్బుతో ఇక్కడ ఒక కర్మాగారం నెలకొల్పి సుఖంగా జీవిద్దామనుకుంటున్నాను అని చెప్పి ఆ ధనికుడు తాను తెచ్చిన ధనాన్ని భుజంగానికి చూపిస్తాడు. అది చూసిన మీదట భుజంగానికి ధనికుని మాటలతో గట్టి నమ్మకం ఏర్పడుతుంది. అలాంటి నిధి రాజుల వద్ద తప్ప మరెక్కడా ఉండదు. భుజంగం ఆ ధనికుడితో స్నేహం మరింత పెంచుకుని ఒకనాడు అతనితో, ఆ రాజుగారి ధనాగారం నుంచి నేను కూడా ధనం తెచ్చుకునే భాగ్యం ఒక్కసారి కలిగించకూడదండి. మీ మేలు ఎన్నటికీ మరవను కదా. అబ్బో, దానికి చాలా కట్టుదిట్టాలున్నాయి. అవన్నీ మీతో ఏం చెప్పగలను. ఓ పని చేయండి మీరు. మేము ఇక్కడ ఒక పంచదార కర్మాగారం నెలకొల్పుదామనుకుంటున్నాం. దానికి 100 ఎకరాల చెరుకు పంట కావాలి. మీరు గనక మా పేరిట 100 ఎకరాలు రాసిచ్చినట్లయితే మా నాన్నను ఒప్పించి మీకా రహస్యం చెప్పగలను అని అంటాడు ఆ ధనికుడు. దాంతో భుజంగం కొంచెంసేపు ఆలోచించి, సరేలేండి, ఎవరు మాత్రం లాభం లేనిదే పనిచేస్తారు. సరే, అలాగే కానివ్వండి అని అంటాడు. మర్నాడు ఆ ధనికుడి పేర 100 ఎకరాల పొలం రాసిన పత్రం తీసుకువస్తాడు. ఇద్దరూ రహస్యంగా ఒక గదిలో చేరి మాట్లాడుకుంటారు. ధనికుడు భుజంగం రాసిచ్చిన పత్రం తీసుకుని పరిశీలిస్తూ ఉంటాడు. ఆ సమయంలో తలవని తలంపుగా ఒక భటుడు ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూడగానే ధనికుడు తాను చూస్తున్న పత్రాన్ని చప్పున జేబులో దాచుకుంటాడు. ఆ భటుడు ధనికుడితో, నీ రహస్యం నాకు తెలిసిపోయింది. రాజుగారి దగ్గరికి పద. నిన్ను రాజుగారు ఉరికంబం ఎక్కించబోతున్నారు అని గుడ్లప్పగించి చూస్తున్న భుజంగాన్ని చూసి, వీటెవడు? నీ తోడు దొంగ. వీణ్ణి కూడా నీ వెంట తీసుకురా. అయ్యో, అతనేం పాపం ఎరగడు. ఏదో చుట్టపుచూపుగా వచ్చిన పెద్ద మనిషి అతను అంటూ ధనికుడు ఆ భటుడితో చెబుతూ ఉండగా భుజంగం చల్లగా జారుకుంటాడు. మర్నాడే భుజంగానికి తమ పొలాలు ధారపోసిన రైతులందరూ ఎప్పటిలాగే పొలాలు చేసుకుంటూ కనిపిస్తారు. అతడు వాళ్లను, ఏట్రా మీ దౌర్జన్యం? ముందు బయటికి పోండి పొలాల్లోంచి. నా బాకీలు తీర్చకుండానే పొలాల్లోకి ఎవరిని అడిగి దిగారు అని అడుగుతాడు. దాంతో వాళ్ళంతా ఏకమై, ముందు నువ్వెక్కడి పో, లేకపోతే నీకు మర్యాద దక్కదు అని అంటారు భుజంగంతో. దాంతో భుజంగం నివ్వెరపోయి తాను రాసిన పత్రం గురించి వాళ్లకు అప్పుడే తెలిసి ఉంటుందా అని ఆశ్చర్యపోతాడు. పుల్లయ్య ముందుకు వచ్చి ఒక పత్రం చూపించి, మా పొలాలపై నీకున్న హక్కు ఇందులో వదులుకున్నావు. జ్ఞాపకం లేదా? అయ్యో అయ్యో అయ్యో, అంటే ఆ ధనికుడు ఆడిందంతా నాటకమా? అయ్యో, నేను మోసపోయాను. ఏంటి, నువ్వు మోసపోయావా? ఇంతకాలం నువ్వు మా పట్ల చేసిన దాన్ని ఏమంటావు? అందుకే నీకు తగిన బుద్ధి చెప్పాలి అని నేనే అలా చేశాను. అలా పుల్లయ్య తన యజమాని అయిన షావుకారు సహాయంతో నాటకమాడి తన పొలమే గాక ఊళ్ళో ఇతర రైతుల పొలాలు కూడా ఎవరివి వాళ్లకు తిరిగి వచ్చేటట్టు చేస్తాడు. అలా ఆ భుజంగరాయుడి ఆట కట్టిస్తాడు.